నిజంగా 'పతంగ్' సినిమా పతంగ్ ఎగరేసినట్టే ఉంది. అంత బాగుంది సినిమా. స్టార్టింగ్ కొంచెం చూసేటప్పుడు అంటే లైక్ జస్టిఫికేషన్ అంటే క్యారెక్టర్స్ రిజిస్టర్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా ఏదో నార్మల్గా ఉందిలే అని అనుకున్నాం కానీ బట్ సినిమా వెళుతున్న కొద్దీ చాలా వరకు అంటే లైక్ ఎంటర్టైన్ అవుతారు, ఎంగేజ్ అవుతూ ఉంటారు అండ్ యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది ఫ్రెండ్షిప్ లవ్వా అన్న ఒక మిస్ అండర్స్టాండింగ్స్ లో ఉంటారనమాట. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తుంది అండ్ బీజిఎం మ్యూజిక్ అయితే అదిరిపోతుంది. వాళ్ళు ప్రమోషన్స్ లో చెప్పినట్టు క్లైమాక్సే సూపర్ ఇంపార్టెంట్, క్లైమాక్సే బాగుంటుంది అని అంటారు కదా. సో క్లైమాక్స్ అంటే లైక్ ప్రాణం అని అంటారు కదా సినిమాకి. లైఫ్ ఆఫ్ ద మూవీ వచ్చేసి క్లైమాక్స్ అనమాట. అండ్ ఆ కైట్స్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ డైరెక్టర్ చూపించిన పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు అండ్ ఆయన స్క్రీన్ ప్లే అయితే నాకు బాగా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా చెప్తున్నాను, ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏ సినిమాతో పతంగ్ సినిమాని అయితే కంపేర్ చెయ్యొద్దు. బికాజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, లవర్ ఉంటుంది, ప్రతి సినిమాలో ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఆర్య, ప్రేమదేశం, ఆర్య 2 ఇలా కంపేర్ చేస్తూ ఉంటారు. బట్ డోంట్ కంపేర్ దిస్ మూవీ టు ఎనీ మూవీ బికాస్ ఈ మూవీ ఒక కొత్త ప్రయోగం అని చెప్పాలి. అండ్ ఒక గెస్ట్ అపీరియన్స్ అయితే వస్తూ ఉంటారు అనమాట. సో ఆ గెస్ట్ అపీరియన్స్ కూడా మనకి బాగా నచ్చుతుంది. అండ్ క్లైమాక్స్ ఇది అవుతుందేమో అని అనుకుంటాం కానీ నిజంగా చెప్తున్నాను, నో వన్ కెన్ గెస్ వాట్ ఈస్ ద క్లైమాక్స్ అని. ఎందుకంటే క్లైమాక్స్ మాకు కూడా చూపించలేదు అనమాట. సో ఫైనల్గా ఏం అవుతుంది అని చెప్పేసి ఫుల్ ఎంటర్టైనింగ్. అండ్ లాస్ట్ ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారండి. అరే నిజంగా పతంగ్ ఆటలో ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటుందా అని చాలా మంది అనుకుంటారు. సో డెఫినెట్లీ ఐ పర్సనలీ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ గో అండ్ వాచ్ పతంగ్ మూవీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ బికాస్ ఈ మూవీ వర్తబుల్ టు వాచ్ అండి.